హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు iQOO Z9s సిరీస్ లాంచ్ ఈవెంట్ అయితే అయిపోయింది. రెండు ఫోన్స్ లాంచ్ చేశారు, iQOO Z9s అండ్ iQOO Z9s Pro. ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చాలా అన్బాక్సింగ్లు కూడా చూసేసి ఉంటారు. రివ్యూ యూనిట్లు వెళ్ళిపోయిన వాళ్ళకి ఆల్రెడీ అన్బాక్సింగ్లు అయితే వచ్చినాయి. మన ఛానల్లో రివ్యూ యూనిట్ పంపించేంత సీన్ లేదు మన ఛానల్కి. నేను తర్వాత కొనుక్కొని ఇటు రెండింటి రివ్యూస్ కూడా చేస్తా. iQOO Z9s రివ్యూ మన ఛానల్లో వచ్చింది అండ్ iQOO Z9s Pro రివ్యూ కూడా మన ఛానల్లో వచ్చింది. ఇది జస్ట్ ఒక ఒపీనియన్ కైండ్ ఆఫ్ వీడియో. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అసలు ఈ ఫోన్స్ కొనొచ్చా లేదా, ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా ఏమైనా మైనస్ పాయింట్స్ ఉన్నాయా, ఆ ప్రైస్లో వీటికంటే బెటర్ ఫోన్స్, బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మెయిన్లీ iQOO Z9s Pro గురించి మాట్లాడుకోవాలి. ఈ iQOO Z9s Pro అయితే మాత్రం ఇది లాంచ్ అయిన ప్రైస్ సెగ్మెంట్లో ఖచ్చితంగా చాలా సేల్స్ అయితే రిజిస్టర్ చేసింది. ఎందుకంటే ప్రెజెంట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో 21,000 to 25,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో రెండు బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒకటి మోటో H50 ఫ్యూజన్ అండ్ ఇంకోటి OnePlus Nord CE4. ఈ రెండు ఫోన్స్ని కలిపి మిక్స్ కొడితే ఎలా వస్తుందో ఆ రిజల్ట్ లాగా ఉందన్నమాట ఈ ఫోను. OnePlus Nord CE4లో ఉన్న ప్రాసెసర్ ఉంది, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. అండ్ మోటో H50 ఫ్యూచర్ లాగా లెదర్ బ్యాక్ తోడు వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే తోడు వస్తుంది, 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ప్రిటీ మచ్ మనకు కావాల్సిన ఆస్పెక్ట్స్ అన్ని కూడా కవర్ చేశారు. ఒకటే మనం రియల్ లైఫ్లో చెక్ చేయాల్సింది ఏంటంటే కెమెరాస్ ఎలా ఉంటాయి, అదొక్కటే మనం చెక్ చేయాలి. కెమెరాస్ కానీ బాగున్నాయి అనుకుంటే ఆ ప్రైస్లో ఈ రెండు ఫోన్స్కి మంచి టఫ్ ఫైట్ ఇచ్చింది అండ్ చాలా మంది ఈ ఫోన్ని కొంటారు కూడా. ఒకసారి ఇన్ డీటెయిల్గా స్పెసిఫికేషన్ చూసామంటే ఫస్ట్ డిజైన్ గురించి చూసామంటే ఒక మోడల్ వచ్చరికి మీకు లెదర్ బ్యాక్ తోడు వస్తుంది, ఆరెంజ్ కలర్. దీన్ని వీళ్ళు ఫ్లేమ్ బోయాంట్ ఆరెంజ్ అంటున్నారు. ఇది మీకు iQOO Neo 7 Proలో ఆరెంజ్ కలర్ లెదర్ బ్యాక్ ఉంది కదా, సేమ్ అదే లుక్లో ఉంటుంది. కాకపోతే కెమెరా మాడ్యూల్ మాత్రం iQOO ఫ్లాగ్షిప్ ఫోన్ iQOO 12 ఎట్లా ఉంటుందో అట్లాంటి కెమెరా మాడ్యూల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి లక్స్ మార్బుల్ అని ఇంకో కలర్ ఉంటుంది, వైట్ కలర్. చూడడానికి లెదర్ బ్యాక్ ఫోన్ కంటే కూడా కొద్దిగా కంటికి చూడడానికి ఎందుకు ఆ లక్స్ మార్బుల్ వైట్ కలర్ అయితే మాత్రం బాగుంది. కాకపోతే ఈ వైట్ కలర్ వచ్చేసరికి మీకు మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, వెనకాల అంతా కూడా ప్లాస్టిక్ అండ్ సైడ్ అంతా కూడా ప్లాస్టిక్. అఫ్ కోర్స్ లెదర్ బ్యాక్ ఫోన్ లో కూడా సైడ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉండేది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 3D కర్వ్ డిస్ప్లే తోడు వస్తుంది, 6.77 ఇంచ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తోడు వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 nits అయితే ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను, Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఇది ఈ ప్రైస్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ గేమింగ్ కూడా ఇది మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ తోడు వస్తుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, Sony IMX882 సెన్సర్ తోడు వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోడు వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ నాకు కొద్దిగా మైనస్ అనిపించింది, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కాకుండా మోటోలో లాగా 32 మెగాపిక్సెల్ ఇచ్చి ఉండాల్సింది. 32 మెగాపిక్సెల్ కెమెరా కానీ ఇచ్చి ఉంటే ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా మనం ఏం కంప్లైంట్ పెట్టడానికి ఉండేది కాదు. అండ్ 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, IP64 రేటింగ్ తోడు వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు అండ్ మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా ఉండదు. ఓన్లీ 2 నానో సిమ్లు మాత్రం వేసుకోగలరు. ఇంకా NFC గురించి వీటన్నిటి గురించి ప్రెసెంట్ అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్స్ నా చేతికి వచ్చిన తర్వాత వాటన్నిటి గురించి మీకు ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ iQOO Z9s Pro ప్రైసింగ్ గురించి చూసామంటే దీని రెగ్యులర్ ప్రైజెస్ గురించి నేను ఫస్ట్ మాట్లాడతా, ఆఫర్ ప్రైసింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. రెగ్యులర్ ప్రైజెస్ బేస్ మోడల్ 8GB 128GB తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 24,999 పెట్టారు. అండ్ 8GB 256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 26,999 పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 28,999 పెట్టారు. ఇక్కడ రెగ్యులర్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే 8GB 256GB మీరు కన్సిడర్ చేయవలేదు, 27,000 అనవసరం. అండ్ 12GB 256GB అసలు కన్సిడర్ చేయవలేదు, 29,000 రూపాయలు దండగా. ఇక్కడ బేస్ మోడల్ అయితే మాత్రం 25,000 రూపీస్కి అయినా కానీ కన్సిడర్ చేయొచ్చు. 25,000 రూపీస్కి కూడా దీనిలో ఉన్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా చూసుకుంటే ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ పరంగా ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే ముందు కొన్ని అన్బాక్సింగ్ వీడియోలు, కొన్ని క్విక్ రివ్యూ వీడియోస్ చూసిన దాని ప్రకారం అయితే కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. 25,000 రూపాయలకి iQOOలో మీకు ఫోన్ కావాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. 25,000 రూపాయలకి మోటో H50 ఫ్యూజన్కి OnePlus Nord CE4కి మంచి కాంపిటీషన్ ఇస్తుంది, మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆఫర్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఇది మీకు ఆగస్ట్ 23వ తారీఖు ఫస్ట్ సేల్ అయితే జరుగుతుంది. ఫస్ట్ సేల్లో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద 3,000 రూపాయలు ఆఫర్ ఇస్తున్నారు, లేదా 3,000 రూపాయలు ఎక్స్చేంజ్. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయితే వర్కౌట్ అవుతుంది. 3,000 రూపాయలు బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కానీ 3,000 రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ వర్కౌట్ అవుతుంది. ఈ 3,000 రూపాయల ఆఫర్తో కలుపుకొని బేస్ మోడల్ వచ్చేసరికి 22,000 రూపాయలు. 22,000 రూపాయలు అనేది కిల్లర్ ప్రైస్. 22,000 రూపాయలకి మీరు కానీ బేస్ మోడల్ తీసుకోగలిగితే స్టెల్లర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఆన్ పేపర్ స్పెసిఫికేషన్ పరంగా 22,000 రూపాయలకి అసలు దీనిలో కంప్లైంట్ చేయడానికి అయితే వెళ్ళలేదు. ఈవెన్ బ్యాంక్ కార్డ్ ఆఫర్తో కలుపుకొని మిగిలిన వేరియంట్స్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 8GB 256GB వచ్చేసరికి 24,000 రూపాయలకి వస్తుంది. 12GB ర్యామ్ మోడల్ వచ్చేసరికి 26,000 రూపాయలకి వస్తుంది.
వస్తుంది. ఇక 12GB ర్యామ్ మోడల్ కూడా 26,000 రూపాయలకి ఖచ్చితంగా జస్టిస్ చేస్తుంది. 26,000 రూపాయలకి 12GB ర్యామ్ కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇక చిన్న ఫోన్ iQOO Z9s గురించి మాట్లాడుకున్నాం అంటే ఇది డిజైన్ iQOO Z9s Pro లాగా ఉండదు, కొద్దిగా చేంజ్ అయిపోతుంది. వెనకాలంతా కూడా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. 2 కలర్స్ ఉంటాయి, ఆనిక్స్ గ్రీన్ ఉంటుంది అండ్ మెటాలిక్ మ్యాట్. ఈ మెటాలిక్ మ్యాట్ వచ్చేసరికి మ్యాట్ ఫినిష్ తోడు వస్తుంది. మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీస్ అనమాట ఇవి. డిస్ప్లే వచ్చేసరికి iQOO Z9s Pro లో ఎట్లాంటి డిస్ప్లే ఉంటుందో దీనిలో కూడా సేమ్ అదే డిస్ప్లే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఒకే ఒక చేంజ్ ఉంటుంది. iQOO Z9s Pro లో 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. ఇక్కడ iQOO Z9s లో మాత్రం 1800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. మిగతా డిస్ప్లే అంతా కూడా సేమ్, డిస్ప్లే సైజ్ కానీ డిస్ప్లే రెజల్యూషన్ కానీ మొత్తం కూడా సేమ్ అనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 7300 ప్రాసెసర్ తోడు వస్తుంది. LPDDR4X ర్యామ్ తోడు వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తోడు వస్తుంది. కెమెరా దీనిలో iQOO Z9s Pro లాగానే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా IMX 882 సెన్సర్ తోడు వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి వేస్ట్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ తోడు వస్తుంది. దీనిలో ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో కూడా IP64 రేటింగ్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉండదు అండ్ మెమరీ కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ కూడా ఉండదు. దీని ప్రైస్ వచ్చేసరికి రెగ్యులర్ ప్రైసింగ్ 8GB 128GB 19,999 పెట్టారు, అంటే రూపాయి తక్కువ 20,000 రూపాయలు పెట్టారు. అండ్ 8GB 256GB 21,999 పెట్టారు. 12GB 256GB 23,999 పెట్టారు. ఇక్కడ రెగ్యులర్ ప్రైసింగ్ ఎందుకో నాకు ఇక్కడ ఒక 1000 రూపాయలు అట్లా ఎక్కువైంది అనిపించింది. రెగ్యులర్ ప్రైసింగ్ 20,000 రూపాయలు పెట్టకుండా 19,000 రూపాయలు అలా పెట్టుంటే చాలా బాగుండేది. ఇక్కడ ఈ ఫోన్ తీసుకునే కంటే నా బెటర్ సజెషన్ అయితే మాత్రం మీరు iQOO Z9s Proకి వెళ్ళిపోండి. iQOO Z9s తీసుకునే కంటే iQOO Z9s Pro దీనికంటే కూడా చాలా బెటర్ ఫోన్. దీని మీద కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. 2,000 రూపాయలు క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది. ఫస్ట్ సేల్ వచ్చేసరికి ఆగస్ట్ 29వ తారీఖు జరుగుతుంది. ICICI అండ్ HDFC కార్డ్స్ మీద 2,000 రూపాయల ఆఫర్ అయితే ఉంటుంది. 2,000 రూపాయల ఆఫర్ కలుపుకొని బేస్ మోడల్ 18,000 రూపాయలకి వస్తుంది. 18,000 రూపాయలు మీ స్ట్రిక్ట్ బడ్జెట్ అంటే తీసుకోండి. 18,000 రూపాయలు స్ట్రిక్ట్ బడ్జెట్ అయితే మంచి ఫోనే, మీరు ఆ ప్రైస్కి ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, 18,000 రూపాయలకి iQOO Z9 తీసుకోవాలి లేదంటే iQOO Z9s తీసుకోవాలని. మీకు కర్వ్డ్ డిస్ప్లే కావాలంటే iQOO Z9s తీసుకోండి. లేదు కొద్దిగా పవర్ఫుల్ ప్రాసెసర్ కావాలి, ఫ్లాట్ డిస్ప్లే కావాలంటే iQOO Z9 మీరు తీసుకోండి. ఇది ఒకటే. ఇంకా నన్ను అడిగితే ఈ రెండు ఫోన్స్ తీసుకునే కంటే కూడా కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకుని iQOO Z9s Pro తీసుకోండి. ఈ రెండింటితో కంపేర్ చేస్తే అది ఇంకా మీకు చాలా బెటర్ ఉంటుంది. ఇది ఓవరాల్గా నా ఒపీనియన్ వీడియో అయితే. iQOO Z9 నాట్ దట్ మచ్ సాటిస్ఫైడ్. iQOO Z9s Pro అయితే మాత్రం ఆఫర్ ప్రైసింగ్ తోటి వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఫోన్స్ కూడా నేను కొంటాను. రెండు ఫోన్స్ రివ్యూస్ కూడా మన ఛానల్లో వస్తాయి. అండ్ మీరు కూడా ఒకవేళ ఈ ఫోన్స్ కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్స్ పెడతాను, వాటిని యూస్ చేసి కొంటాను ట్రై చేయండి. అది ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్గా ఛానల్కి ఎంతో కొంత సపోర్టివ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.